మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన నా ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తానండి. మీకు శుభాలు పలుకుతున్నాను, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. కొద్ది మాటలు బయట తెలుసుకుందాం. అయితే సొలొమోను మహారాజు పుస్తకాలు చాలా రాశాడు. సామెతలు రాశాడు, ప్రసంగి, పరమగీతములు, ఇలా చక్క రాసినటువంటి అనుభవం కలిగినటువంటి జ్ఞానం కలిగినటువంటి ఆ యొక్క సొలొమోను రాజు అండి అన్నీ అనుభవించాడు. అన్నీ మనసుకు నచ్చిందంతా చేశారన్నాడు, ఏది విడిచిపెట్టదట. అయితే సంతోషపడతాం, మత్తుతో సంతోషపడడం, తాగటం మొదలెట్టాడు. డ్యాన్స్లు ఏర్పాటు చేసుకున్నాడు, వాద్యగాలను పెట్టుకున్నాడు, సంగీతం వింటున్నాడు. ఇంకా తృప్తి కలగట్లా. ఎన్నో రకాలుగా ఎంజాయ్ చేయాలంటే అన్ని రకాలు ఎంజాయ్ చేస్తూ వచ్చాడు. తోటలు నాటాడట. తర్వాత వ్యవసాయం చేసి బావులు తెప్పించాడు. ఇంకా రకరకాల తోటలు నాటించి సంతోషంతో గడుపుతున్నాడు. ఇంకా తృప్తి కలగట్లేదు. ఇంకా రకరకాల దేశాల్లో ఉన్నటువంటి కొన్ని మంచి వస్తువులు తెప్పించుకునేవాడు. ఇంకా 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 అనుకున్నప్పుడు నెమళ్ళు తెచ్చుకున్నాడు. అది బాగానే ఉంది. కోతులను తెప్పించుకున్నాడు. అంటే తృప్తి కలగట్లా. అంటే ఏమి తెలియట్లేదు అతనికి. అయితే భార్యను తెచ్చుకున్నాడు. ఫరో కుమార్తెను చేసుకున్నాడు. ఐగుప్తుకి వెళ్ళకూడదు. ఫరో కుమార్తెను చేసుకున్నాడు. ఫరో కుమార్తెను కాక 700 మంది రాజకుమార్తెలని భార్యను చేసుకున్నాడంట. రాజకుమార్తెలని భార్యలు 700 మంది చేసుకున్నాడండి. అది చాలక 300 మంది ఉపపత్రులు ఉంచుకున్నాడంట. 300 మంది ఉపపత్రులు ఉంచుకున్నాడు. అంటే 1001 మంది భార్యలు. అంటే చూడండి, ఒక్కొక్క భార్యకి ఛాన్స్ రావాలంటే 3 ఏళ్ళకి కానీ ఒక భార్య మన దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. అటువంటి ఘోరమైన బతికేసి చివరికి అంటాడు, ఆయన ప్రసంగ గ్రంథంలో ముగింపిస్తున్నాడు. చాలా మంచి మాటలు నేర్చుకుందాం. 12వ అధ్యాయం 13వ వచనంలో ఇలా రాశాడు చివరికి, ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. ఇదంతా పుస్తకాలని రాశాను, నేను జ్ఞానం సంపాదించుకున్నాను, సుఖం లేదు, సంతోషం లేదు, ఎక్కడ కూడా తృప్తి లేదు, వెండి బంగారం అన్నీ చెప్పుకున్నాడు. కానీ అంటాడు, ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే అని క్లోజ్ చేస్తున్నాడండి. 12వ అధ్యాయం 13వ వచనం ప్రసంగ గ్రంథం. ఆయన పట్టుదలను అనుసరించి చూడాలి, ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను, మానవ కోటికి ఇదే విధి. ఎంత మంచి మాట రాశాడు. 12-13 ప్రసంగి ఇది. నెక్స్ట్ వర్స్ 14 వచ్చిన కూడా చూస్తే ఏమంటాడంటే, గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ, తీర్పులోనికి తెచ్చుననే మాట గుర్తుపెట్టాడు. ఆశ్చర్యం వేస్తుంది. అంత జ్ఞానం గలవాడు చివరికి ముగింపు చక్క చేశాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ మనం ఎందుకు నేర్చుకున్నామంటే 1 కొరింథీ 10:11 ఏమంటుందంటే, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలిగితే వ్రాయబడింది రాశాడు. కాబట్టి ఈ మాటలు బట్టి మనం ధైర్యం తెచ్చుకుందాం, మన బ్రతుకులు మార్చుకుందాం, మన పిల్లలకి బోధిద్దాం. ప్రభా, ఇలా ఉండకూడదు తండ్రి, మీకు పిల్లల్ని ఆదరించి వాళ్ళని మంచిగా వాళ్ళకి బుద్ధి జ్ఞానాలు చెప్పాలి, వాళ్ళని ప్రార్థన నేర్పించాలి, వాక్యం నేర్పించాలా, చిన్నప్పటి నుంచే వాళ్ళని భక్తులు పెంచాలి, వాళ్ళ కుటుంబ ప్రార్థన చేసుకోవాలి, కుటుంబ బిడ్డలను మంచి ప్రవర్తన కలిగి జీవించేట్టుగా, రక్షణ పొందేట్టుగా వారిని నడిపిస్తూ వారిని ముందుకు తీసుకెళ్ళాలని నేను ప్రభు పేరట మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.